Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న పిలుపు మేరకు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దేశంలో లేని ఎక్కడా దేశంలో లేని విధంగా సగటున 10 రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తున్న సెస్సులనే మనం అర్థం చేసుకోవాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సగానికి సగం తగ్గించి ఇప్పుడు చివరికి ఉన్న సంస్థలు కానీ ఆ రోజు లబ్ధి పొందిన ప్రభుత్వాలు కానీ ఇవాళ ఒక్క నెల రోజులు కూడా ఓర్చుకోలేక ప్రజల మీద భారం వేస్తా ఉన్నాయి. అదనంగా వేసిన భారం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనంగా పెడుతున్నందుకు సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ నాయకులు ఎన్నికలకు ముందు మేము వస్తే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాటలు చెప్పి దొరికిందే తడువుగా ఎప్పుడు పడితే అప్పుడు ధరలు పెంచుతూ ప్రజల మీద పన్నులేస్తూ వైచారిక ఆనందం పొందుతూ వారు డబ్బును దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. విదేశీ ప్రయాణాల పేరుతోటి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అమరావతిలో ఒక పల్ల ప్రాంతంలో పెద్ద నిర్మాణాలను చేపట్టి అడుక్కి 17,00,00,000 రూపాయలతోటి లూటీ చేస్తూ ఉన్నారు. పొదుపు చర్యలు పాటించాల్సిన ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచుకుంటుంటే దానికి వ్యతిరేకంగా మేము గెలవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే
కొడుకైనాడో కంటి నిండా కొనుకైనాడో ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలనేరవేర్చిండురా ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఈరోజు రాష్ట్రంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా పార్టీ నాయకుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ పార్టీ శ్రేణులందరూ వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం అయింది ధరలు తగ్గించమని. మోడీ గారు చేసిన సూచనలు కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆయన విదేశీ ప్రయాణాలు తగ్గించుకోమన్నాడు, చేయొద్దు అన్నాడు. కూటమి నాయకులు మాత్రం సింగపూర్ టూర్లు వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వృధా ప్రయాణాలు చేస్తూ 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడుతూ మనుషులు పోతే ఒక వ్యక్తి పోతే 5 లక్షల్లో పోయి రావచ్చు ఎంత లగ్జరీగా ఉన్నా కూడా. కానీ 6 మంత్రులు పోతే 3 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. అదేవిధంగా మోడీ గారు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టొద్దని అంటున్నాడు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అడుక్కి 18,000 స్విట్జర్లాండ్ నెదర్లాండ్ లాంటి ధనిక దేశాల్లో కూడా కూలీలు దొరకని ధనిక దేశాల్లో కూడా స్క్వేర్ ఫీట్ ఇంత ధర ఉండదు. ఈ రాష్ట్రంలో ఇసుక ఏటొడ్డున ఇసుక వరకు దొరుకుతూ ఉంటే భూమి వరకు రైతుల దగ్గర భూమి తీసుకుంటే అడుక్కు 18,000 రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి లూటీ చేస్తుంది. పొదుపు చర్యలు ఎట్టన్నా కానీ ముందు లూటీని అడ్డుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. మీరు ఏదో ఒక వంక పెట్టి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఇవాళ వేసిన మీరు పెంచిన ధరలతోటి 3,000 కోట్ల భారం ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజల తరఫున మేము పోరాటానికి దిగాం. గతంలో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అనేక మీటింగుల్లో మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మరి లోకేష్ అయితే కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా సెల్ఫీలు తీసల్లా అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో. మరి ఈరోజు ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతుంది. మరి వాళ్ళు చెప్పినట్టుగా కరెంట్ ఛార్జీలు పెంచారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా డీజిల్ ధర 103 రూపాయలు, అదేవిధంగా పెట్రోల్ ధర 113 రూపాయలు. మరి కొన్ని రాష్ట్రాల్లో అయితే 80 రూపాయలు 90 రూపాయలు కూడా ఉంది. దాదాపు 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా అత్యధికంగా మన రాష్ట్రంలో పెడతాం కూడా మరి కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రజలు మరి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది అర్థం కాకుండా వారు మరి ఇట్లా రేట్లు పెంచడం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు మన ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మన ప్రజల తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులో కూడా మరి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, గవర్నమెంట్కి పంపిమన్నాం. మేము ఈ ధరలు కానీ తగ్గిపోతే ఇటువంటి నిరసనలు ఇటువంటి మరి ధర్నాలు చేస్తూనే ఉంటాం. గతంలో చూసాం మనం వారు ఇచ్చిన మాట మరి ఈరోజు మరి మోడీ గారు కొన్ని ప్రయాణాలు తగ్గించుకోండి విదేశీ పర్యటనలో అదేవిధంగా అన్నప్పుడు మరి చూస్తే మరి తాడేపల్లిలో సెక్రటేరియట్ అసెంబ్లీ ఉన్నా కూడా వారానికి 4 రోజులు
అధికారులు ఎవరైతే ప్రభుత్వం సీఎం కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారు మంత్రులు కానీ వీళ్ళుండి మిగతా అప్పుడు ప్రైవేట్ ఫ్లైట్స్లో మరి హైదరాబాద్లోనే ఉంటున్నారు. వారిని తగ్గించుకోవాలా ముందు. ప్రజల మీద భారాలు మోపి వీళ్ళు ప్రజల పన్నులతోటి వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతా మరి సింగపూర్లో ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. ఇది ప్రజలంతా చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అరాచకాలను ఎదుర్కొంటూనే ఉంటుంది, నిరసన తెలుపుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.